ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాలు. మీకు తెలిసింది చెప్పండి. ఈ 12 గోత్రాల్లో దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడిన గోత్రం ఏది? చెప్పేదేదో పెద్దగా చెప్పాలి. ఎస్, నో డౌట్, మీరు చెప్పింది అక్షరాల వాస్తవం. 12 గోత్రాల వారిని దేవుడు ప్రేమించాడు, కానీ 11 గోత్రాల వారిని ప్రేమించిన దానికంటే మరెక్కువ ప్రేమతో యోధా గోత్రాన్ని దేవుడు ప్రేమించాడు. దేవుడే ఒక సందర్భంలో అంటాడు, 12 గోత్రాల వారిని గురించి మాట్లాడుతూ ఎఫ్రాయిము గోత్రం పట్ల, ఎఫ్రాయిమీల పట్ల యెహోవా అసహ్యపడినో యోధా గోత్రాన్ని ఆయన ప్రేమించాడు అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 78వ కీర్తన 67, 68 వచనాలు. యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు. ఏ గోత్రాన్ని కోరుకున్నాడట? ఎంత విచిత్రమో చూడండి. మనం బైబిల్ రాజుల చరిత్ర చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు 2గా విభజించబడతారు. ఒకటి యోధా బెన్యామీను గోత్రం, యోధా గోత్రంగా పరిగణించబడింది. రిమైనింగ్ 10 గోత్రాల వారు ఎఫ్రాయిము గోత్రీకులుగా, ఇశ్రాయేలు గోత్రాల వారిగా వాళ్ళు పరిగణించబడ్డారు. దైవజనమా, ఈ గోత్రాల్లో ఎక్కువగా ఏ గోత్రాన్ని ప్రేమించాడంటే యోధా గోత్రాన్ని ప్రేమించాడు. ఇంకోసారి చెప్తాను, అందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించిన దానికంటే యోధా గోత్రాన్ని మరి ఎక్కువగా ప్రేమించాడు. మీ అందరితో పంచుకునే మాట ఏంటంటే, ఈ స్థలంలో కూర్చున్న మనందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. నువ్వు చెడ్డదానివైనా, చెడ్డోడివైనా, మంచోడివైనా కాకపోయినా, నీ మంచితనంతో నా మంచితనంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. కానీ కూర్చున్న నీ మనసులో ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళందరినీ దేవుడు ప్రేమించిన దానికంటే ఎక్కువైన ప్రేమతో నా దేవుని చేత నేను ప్రేమించబడాలి. ఎక్కువైన ప్రేమ చేత నా దేవుని చేత ప్రేమించబడాలి. ఇది స్వార్థం కాదు, ఆత్మ సంబంధమైన దాహం. అందరినీ ప్రేమించిన దానికంటే మరెక్కువ ప్రేమతో నా దేవుడు నన్ను ప్రేమించాలి. ఆ అపేక్ష, ఆ మనస్సు ప్రతి బిడ్డ తన హృదయంలో కలిగి బ్రతుకునుగాక. మంచిది. ఈ 12 గోత్రాల వారిలో యోధా గోత్రాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, యోధా గోత్రంలో నుండి మహారాజైన యేసుక్రీస్తు, యోధా గోత్రంలో నుండి మహారాజైన దావీదు, ఆ దావీదులో నుండే సొలొమోను, సొలొమోనులో నుండి హిజ్కియా, హిజ్కియాలో నుండే జెరుబ్బాబెలు, అలా 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 మనం ధ్యానించుకుంటూ వస్తే ఈ యోధా గోత్రములో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఏ గోత్రాన్ని యేసయ్య కోరుకున్నాడు? ఏ గోత్రంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు? అందుకనే సంఖ్యాకాండంలో ఒక చోట రాసి ఉంటుంది, వినండి, పర్వాలేదు. యోధా గోత్రములో నుండి, యోధాలో నుండి ప్రముఖుడు బయలువెడలుతాడు అని రాసి ఉంటుంది. ఎవరు? ఏ గోత్రంలో నుండి? మరలా మిమ్మల్ని అడుగుతా, యోధా గోత్రములో నుండి బయలుదేరిన ప్రముఖుడు ఎవరు? యేసుక్రీస్తుని మించిన ప్రముఖుడు మరి ఎవరూ లేరు కదా. ఒక మాట, యోధా గోత్రాన్ని దేవుడు ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఒక కారణం చొప్పుని ప్రేమిస్తాడు. మీరు ఎరుగుదురు కదా, యాకోబుకు మొత్తం ఎంతమంది కొడుకులు? చెప్పాలరా తల్లి. ఈ 12 మంది కొడుకుల్లో యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? అది యోధా అంటారేమో అనుకున్నా. రైట్. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపుని ఎక్కువ ప్రేమించాడు. నేనంట, యోసేపుని ఎక్కువ ప్రేమించడానికి కారణం ఏంటి? రూబేనును ప్రేమించలేకపోవటానికి కారణం ఏంటి?
యోసేపుని ఎక్కువ ప్రేమించడానికి కారణం ఏంటి? లేవి షిమ్యోనులను ప్రేమించలేకపోవటానికి కారణం ఏంటి? ఈ 12 మందిలో మంచి దైవభక్తి కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు యోసేపు. తండ్రి మనసును దేనితో గెలుచుకున్నాడో తెలుసా? తన ప్రవర్తనతో గెలుచుకున్నాడు. చెప్దాం ఆమేన్. దైవజనమా, మీరైనా నేనైనా యేసయ్య మనస్సును ధనంతో మనం గెలుచుకోలేం, కులంతో గెలుచుకోలేం, మన తలాంతులతో గెలుచుకోలేం. మరోసారి చెప్తున్నాను, మన తలాంతులతో గెలుచుకోలేం, మన కులంతో గెలుచుకోలేం, మన ధనంతో గెలుచుకోలేం. మన గుణముతోనే యేసయ్య మనస్సును మనం గెలుచుకోగలుగుతాం. చెప్పండి దేంతో? చూడండి, ఆ వ్యక్తి తాగుబోతుగా బ్రతుకుతూ, లేదు అనుకుందాం ఒక దొంగగా బ్రతుకుతూ, బ్యాంకు లూటీ చేసి 100 కోట్లు లూటీ చేసి 50 కోట్లు మందిరానికి కానుకిచ్చాడు అనుకో, దేవుడు ఆ వ్యక్తిని చూసి గాడ్ బ్లెస్ యూ మై సన్, ఎంత అద్భుతం చేసావో కదని 50 లక్షలను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడా? యేసయ్య మనస్సు ఏ క్రైస్తవుడు కూడా ధనంతో కొనలేడు, నీ గుణంతోనే కొనగలుగుతావు. చాలామంది ఎవరిని విమర్శించటం కాదు, చాలామంది బోధకులు ఈ కడవరి దినాల్లో ప్రజలకు ఎట్లాంటి బోధ చేస్తున్నారంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా, మీకు ఉద్యోగాలు కావాలా, మూయబడిన మీ గర్భాలు తెరవబడాలా, మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి. పలానా ఆయన టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు, వాళ్ళ భార్య గర్భం తెరవబడింది. ఇంకొక ఆయన టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు, అప్పులన్నీ తీరిపోయినాయి. మీ అప్పులు తీరాలా? మీ గర్భాలు తెరవబడాలా? అయితే మా టీవీ అంటే దేవుణ్ణి కొంతమంది ప్రజలు ఎలా మారుస్తున్నారో తెలుసా? లంచగొండిగా దేవుణ్ణి మారుస్తున్నారు. ఈ దేవుడు లంచగొండి కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి. చెప్దాం ఆమేన్. అంటే ఈ దేవుని యొక్క మనస్సు నీ గుణంతోనే గెలుచుకోగలుగుతావు, కానీ డబ్బుతో పొరపాటును గెలుచుకోలేమో. చెప్దాం ఆమేన్ అని. సరే, యోసేపు యాకోబు యొక్క మనస్సును తన గుణంతో గెలుచుకున్నాడు. తర్వాత కాలంలో పరలోకపు తండ్రి మనసు యోధ తన గుణంతో గెలుచుకున్నాడు. ఎట్లా గెలుచుకున్నాడు? యోధాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? యోసేపు జీవితం చదువుతున్నాం కదా, రండి ఆ వాక్యాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 32, 33 వచనాలు. 34 వచనాలు నేను చదువుతాను, అందరూ కొంచెం పెద్దగా నాతో కలిసి చెప్పండి. తమ దాసుడైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పోటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని యెడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన యెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఇక తలల పైకెత్తండి. లాస్ట్ సండే దీని గురించి కొంత వివరణ విన్నాం. యోసేపు ఆ వెండి గిన్నెను ఎవరి సంచిలో పెట్టాడు? బెన్యామీను సంచిలో పెట్టాడు. ఇప్పుడు ఎవరు పట్టబడ్డారు? బెన్యామీను పట్టబడ్డాడు. యోసేపు ఏమంటాడంటే, బెన్యామీను ఇక్కడే ఉంచండి, తప్పు చేసింది ఇతను కాబట్టి ఇతను నేను బంధిస్తా, మీరు వెళ్ళిపోండి అని అంటే, వాస్తవంగా అక్కడ యోధ అనాల్సింది, సరేనయ్యా తప్పు చేసింది వాడు కదా, వాడిని శిక్ష వేయటం సబబే, వీడిని బంధించండి అని తేలిగ్గా తప్పుకొని వచ్చి, ఒకవేళ తండ్రి అడిగాడు అనుకోండి, రేయ్ బెన్యామీనేడి, బెన్యామీన్ ఏమైపోయాడు? వాడు తప్పు చేసాడు డాడీ,
తప్పు చేశాడు కాబట్టి పట్టబడ్డాడు డాడీ, దొంగతనం చేశాడు. అరే మొద్దాను ఏదో అంటారు చూసారా, తిన్నా ఇంటికి బెన్యామీన్ ఆ పని చేశాడు. యోసేపు యొక్క వెండి, ఆయన పేరు ఏదో అంట, యోసేపు అని తెలియదులేండి, ఆయన పేరు ఏదో అంట, ఆయన వెండి గిన్నె దొంగలించాడు. మరి దొంగిలించినందుకు జైల్లో వేశారండి, దానికి నేనేం చేస్తాను అని తెలివిగా తప్పించుకోవటానికి అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా నాతో పాటు నా తమ్ముడు రాకపోతే నా తండ్రి మరణాన్ని నేను చూడాల్సి వస్తుంది. అయినా నా తమ్ముడిని ఇక్కడికి తీసుకురాకమునిపే నా తండ్రితో మాటిచ్చాను, నాన్న వీడి కొరకు నేను పూటపడతా, వీడి కొరకు నేను పూటపడతా. ఈ కుమారుణ్ణి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత, చెప్పాలి, అప్పగించే బాధ్యత ఇతని ప్రాణానికి నేను ఉత్తరవాదిని. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఇతని ప్రాణానికి కొరకు నేను పూటపడతా, ఈ బిడ్డను మరలా నీ దగ్గరికి తీసుకొచ్చేస్తా అని నా తండ్రికి నేను మాటిచ్చానయ్యా. నా తమ్ముడు తప్పు చేసాడు కరెక్టే, నా తమ్ముడిని దాసునిగా చేసుకుంటాను అంటున్నారు, మీరు అన్నది కూడా సబబే. కానీ నా అభ్యర్థన ఏంటంటే, నా తమ్ముడి స్థానంలో నన్ను దాసునిగా చేసుకొని నా తమ్ముడిని స్వతంత్రుడిగా మార్చండి అయ్యా అంటాడు. అంటే ఎవరి కొరకు జైల్లో వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు? ఎవరి నిమిత్తం దాసునిగా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇష్టపడుతున్నాడో తెలుసా? యోధాలో ఉన్న గొప్పతనం, ఇచ్చిన మాట మీద నిలవబడే వ్యక్తిత్వం యోధాలో దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను కోరుకోవాలన్నా, నీ కుటుంబంలో నుండి ప్రముఖులను దేవుడు బయలుదేరింప చేయాలన్నా, నీలో నాలో చూడాల్సింది ఏంటో తెలుసా? ఏ మాట అయితే నీ పెదవుల నుండి బయటకు వచ్చిందో ఆ మాట కొరకు నువ్వు నిలవబడాలి. బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుదురు కదా, నీతిమంతుడు నష్టము కలిగిన మాట, పెద్దగా చెప్పాలి, నీతిమంతుడు నష్టము కలిగిన మాట. చాలాసార్లు కొన్ని మాటలు అంటాం, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని ముందు మాటిచ్చి కొన్నిసార్లు అప్పు తీసుకునేటప్పుడు నా పేకబోయిన నెల రోజుల్లోపు నీ అప్పు తీరుస్తా అని అంటాం. జేబులో డబ్బులున్న నెల కాదు సంవత్సరమైనా వాడు అప్పు తీర్చావు. రే అప్పుడు అట్లా అన్నావు కదా రా, నెలలో తీర్చేస్తానన్నావు, మాట మీద నువ్వు నిలవబడవా అని అన్నావు అనుకోండి, వీడు తెలివిగా ఏమంటాడు తెలుసా? నేను మాట మీద నిలవబడనండి, కాళ్ళ మీద నిలవబడతానంటాడు. చూడండి, తెలివంతా వాడిది అనుకుంటాడు. ఇంకొకడేమంటాడు తెలుసా? మాట ఇచ్చినంత మాత్రాన్ని నిలవబడతావా? వరకు ఉత్తుకే ఒక మాట అన్నాను అంతే. అంటే మనిషి నైజం ఏంటంటే, పెదాల్లో నుంచి ఒక మాట మాట్లాడతాడు కానీ ఇచ్చిన మాట మీద నిలవబడని దారి తప్పే వ్యక్తిత్వం చాలామంది ప్రజల్లో చూస్తాం. దైవజనమా, దేవుడు నిన్ను కోరుకోవాలంటే, దేవుని మనస్సు నీ మీద నిలపాలంటే, నీలో నుంచి ప్రముఖమైన వ్యక్తులను దేవుడు బయలుదేరింప చేయాలంటే, ఒక్కసారి భార్యతో ఏ ప్రమాణం చేశావో, భర్తతో ఏ ప్రమాణం చేశావో, తల్లిదండ్రులతో ఏ ప్రమాణం చేశావో, దేవునితో ఏ ప్రమాణం చేశావో, దేవునితో చేసిన ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉంటే నీలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తుతాడు. నిజమే, మనమందరం కూడా ప్రమాణం చేసే బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరైనా నేనైనా ఎన్నెన్ని మాటలు చెప్పామో. ఏమన్నావు? ప్రభా సినిమాలు అలవాటు ఉందయ్యా, ఇక చూడను. ప్రభా డ్రింకింగ్ అలవాటు ఉందయ్యా, ఇక తాగను. ప్రభా స్మోకింగ్ అలవాటు ఉందయ్యా, ఇక ముట్టను. ప్రభా ఫోర్నోగ్రఫీ చూసే దుస్త అలవాటు నాకుందయ్యా, ఇక మీదట దాని వైపు కన్నెత్తను. ప్రభా పరస్త్రీని చూసి మోహించే ఆ దుష్ట కళ్ళు నాలో ఉన్నాయి ప్రభా, నా కంటిని పవిత్రంగా కాపాడుకుంటూ ప్రాచీన పురుషుని సిలువేసి నవీన పురుషుని ధరిస్తానయ్యా, పాత స్వభావాలు ఇక నాలోనికి రానివ్వనయ్యా అని అందరూ ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. అవునా కాదా? అవునా కాదా? దైవజనమా, శరీరం శోధిస్తుంది. రా ఆ పాడు పని చేయి, వెళ్ళు ఈ చీకటి కార్యక్రమం చేయని బ్రతికిన కాలమంతా నీ శరీరం శోధిస్తుంది. కానీ నీ గుండెల్లో ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? నేను మాట ఇచ్చింది మనుషునికి కాదు, నేను ఒక మాట ఇచ్చింది నరమాతృడికి కాదు, మనుషుని కంటే శ్రేష్టమైన దేవునికి మాట ఇచ్చాను గనుక ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన దేవునికి ఇచ్చిన మాట నేను తప్పనని
దేవునికి ఇచ్చిన మాట మీద నువ్వు నిలవబడితే నీలో నుంచి ప్రముఖులను దేవుడు పుట్టిస్తాడు. చెప్దాం ఆమేన్. నీలో నుంచి ప్రముఖులను దేవుడు పుట్టిస్తాడు. చాలాసార్లు పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? దేవుడు వాక్యం ద్వారా పెట కొట్టినప్పుడు ఇక అట్లా బ్రతకూడదు, అట్లా బ్రతకూడదు, నిఖార్సైన భక్తి జీవితం చేయాలి, దేవుని కొరకు ఇలా బ్రతకాలని వాక్యం ద్వారా కొట్టినప్పుడు మాత్రం ప్రతి వ్యక్తి అట్లా తీర్మానం చేసుకుంటాడు. ఆ తీర్మానంలో 1 రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజు తర్వాత సామెత ఒకటి ఉంది కదా, కుక్క తోక. ఇప్పుడు కుక్క తోకకి మనం కర్ర కట్టామనుకోండి, అమ్మ కర్ర కట్టాం, ఇది వంకరగా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలా అని చెప్పి పొడిగాటి కర్ర తీసుకొని దారం వేసి మొత్తం తాడేసి ఫుల్గా కట్టేసాం. వారం రోజుల పాటు అది స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్ అయినట్లుందిలే అని చెప్పి ఆ కర్ర తీసామనుకో, నవ్వొద్దు. ఆ కుక్క బ్రతుకు ఒకవేళ నీదేమో జాగ్రత్త, ఆలోచించు. ఈరోజు దేవునికి మాటిచ్చి చూడండి, ఈరోజు దేవునికి మాటిచ్చి, ఈరోజు దేవుని దగ్గర ప్రమాణం చేసుకొని, ప్రభా నేను ఇట్లా బ్రతుకుతానని దేవునితో మాటిచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు బ్రతికి మరలా కుక్కతోక వంకరలాగా ప్రాచీన బుద్ధికి నువ్వు వెళ్తున్నావేమో ఆలోచించు. ఏమనుకోవద్దు. అందుకనే నీవంటే దేవునికి ఇష్టం లేకుండా పోయిందేమో ఆలోచించు. అందుకనే దేవుడు నిన్ను కోరుకోలేకపోతున్నాడేమో ఆలోచించు. అందుకనే నీలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తలేకపోతున్నాడేమో ఆలోచించు. మొన్న ఒకసారి చెప్పాను తల్లి, మీకు గుర్తుందో లేదో, కుక్క చలికాలం వచ్చినప్పుడు ఎక్కడ పండుకుంటుంది పల్లెటూళ్ళలో చెప్పండి? పొయ్యిలో పండుకుంటుంది. పొయ్యిలో పండుకునేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ పొయ్యిలో ఉన్న బూడిదంతా బయటికి లాగి చివరికి ఒక బెడ్డలాగా చేసుకుంటుంది పొయ్యిని. ఆ కుక్క శుభ్రంగా ఆ బూడిద మీద పండుకొని ఉంటుంది. మధ్యరాత్రి వేళ ఇంటి యజమానుడికి మెలకువ వస్తుంది, ఏదో వాష్రూమ్కి వెళ్దామనో మెలకువ వస్తుంది. అట్లా బయటకు వచ్చాడో లేదో పొయ్యి కాడ చూస్తే ఈ సునక మహారాజు శుభ్రంగా బూడిద మీద పండుకొని ఉంటాడు. ఇంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పల్లెటూళ్ళల్లో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది, కుక్కను కొట్టే కర్ర అని. స్పెషల్గా ఇట్స్ మెంట్ ఫర్ దట్ పర్పస్. ఆ పని కోసమే అది, కుక్కను కొట్టడానికే దాన్ని ఉంచుతారు. ఈ కుక్కని ఎప్పుడైతే చూశారో మా ఓడు కర్ర తీసుకొని కుక్కని బేయమని బాధ వదిలిపెడతా ఉంటాడు. కుక్కను కొట్టేటప్పుడు కుక్క అనుకుంటుందంట, తమ్ముడా నా కుక్క బతుకు పాడుగాను, ఎంతకాలం ఆడిపోయిలో ఈడిపోయిలో పండుకొని వాడి చేత ఈడి చేత కొట్టించుకునేది. తెల్లారనే అమీర్పేటలో చందన బ్రదర్స్ ఉంది, ఉప్పల్లో చెన్నై షాపింగ్ మాల్ ఉంది, సికింద్రాబాద్లో నాకు తెలియదు వాటి పేర్లు, సలీమా, సిఎంఆర్. ఓహో ఏం మీ చుట్టమన్నా? సికింద్రాబాద్లో కూర్చో సికింద్రాబాద్లో సిఎంఆర్ కాంప్లెక్స్ ఉంది. అక్కడికి వెళ్ళి మంచి రగ్గు ఒకటి కొనుక్కొని, కుక్క అనుకుంటుందంట కొట్టేటప్పుడు, మంచి రగ్గు ఒకటి కొనుక్కొని ఇక నా రగ్గుతో నేను ఏ చెట్టు కిందో వండుకొని ఆ చెట్టు కింద వండుకొని నా రగ్గు కప్పుకొని నేను వండుకుంటా, కానీ ఇక మీదట ఆడిపోయిలో ఈడిపోయిలో వండుకొని అంటదంట. ఇప్పుడు కొట్టేటప్పుడు సాయంత్రం అయింది, ఏం చేస్తుంది చెప్పండి? కుక్క ఎక్కడైనా సిఎంఆర్ కాంప్లెక్స్ రావటం చూసావయ్యా? ఆ సిఎంఆర్ కాంప్లెక్స్కి చెన్నై షాపింగ్ మాల్కి రావటం చూసారా? మరలా సాయంత్రం అయిందంటే ఎక్కడ వండుకుంటుంది చెప్పాలి? పొయ్యిలో వండుకోక మానదు, మళ్ళీ కొట్టించుకోక మానదు. కొట్టే ప్రతిసారి ఏమనుకుంటుంది? నాకు కుక్క బతుకు పాడుగాను, ఆడి చేత ఈడి చేత కొట్టించుకోవటం ఎందుకు, ఈ పొయ్యిలో ఆ పొయ్యిలో పండుకొని వాళ్ళ చేత కొట్టించుకోవటం ఎందుకు? తెల్లారనే షాపింగ్ మాల్కి వెళ్తా, రగ్గు కొనుక్కుంటా. కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏమనుకోవద్దు. కొంతమంది క్రైస్తవుల బ్రతుకు కుక్క బ్రతుకు. వాక్యం విన్నప్పుడు అనుకుంటాడు, ఈ ఫోన్లో ఈ బూతు బొమ్మలతో నేను వెళ్ళకూడదు. ఈ పవిత్రత లేని జీవితం ఎంతకాలం జీవిస్తాం? ఈ రోత జీవితం ఎంతకాలం జీవిస్తాం? ఇటు అటు ఊగిసలాడే నామకార్థ జీవితం ఎంతకాలం జీవిస్తాం? అరే 20 సంవత్సరాల అనుభవం కలిగినోనండి నేను, 15 సంవత్సరాల నుంచి ప్రభువును పట్టుకున్నవాడినండి, 25 సంవత్సరాల విశ్వాసనండి. ఎంతకాలం ఈ ఊగిసలాడే బ్రతుకో? ఇక మీదటైనా నేను ప్రభు కొరకు బ్రతకాలని వాక్యంతో కొట్టేటప్పుడు మాత్రం మనిషి తీర్మానం చేసుకుంటాడు,
చేసుకున్న తీర్మానంలో 1 రోజు 2 రోజులు ఉంటాడు, తర్వాత ప్రాచీన స్వభావానికి వెళ్తాడు. ఒకవేళ నీ స్వభావం అలాంటిదైతే, ఒకవేళ నీ వ్యక్తిత్వం అలాంటిదైతే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తుండగా అడుగు ఒక మాట. ఏ మాట అయితే నా నోట నుంచి బయలుదేరిందో, ఎలా బ్రతుకుతానని మీతో నేను ప్రమాణం చేశానో, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆ ప్రమాణంలో నిలవబడే కృప నాకు దయచేయ్యా. ఆ ప్రమాణంలో చెప్దాం, ఆ ప్రమాణంలో నిలవబడే కృప నాకు దయచేయ్యా. మాట మీద నిలవబడే వ్యక్తివి నీవైతే, నీ పెదవులలో నుండి బయలుదేరిన మాటకు నువ్వు కట్టుబడేవాడివైతే, యోధాను దేవుడు కోరుకున్నట్లుగా నిన్ను దేవుడు కోరుకొనుగాక. అంటే ఒక పెదవుల నుంచి బయలుదేరిన మాటకు ఎంత విలువిస్తాడో దేవుడు. ఒక మాట మానవ భాషలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ పాయింట్ అది. అంటే మైండ్ బ్లోయింగ్ అంటే తమ్ముడు మీకు అర్థమైంది కదా, అదే చూడండి ఆ మాట. ఎస్, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. నా వైపు చూడండి. విచిత్రమైన మాట, ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి మాట. దావీదు రాజుగా ఉన్న కాలంలో 3 సంవత్సరాలు విడువకుండా ఇశ్రాయేలు దేశం మీదకి కరువు వచ్చిందట. ఎవరి కాలంలో? ఎన్ని సంవత్సరాలు? దావీదు వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, దేవా ఈ కరువు కలిగిన కారణం ఏంటయ్యా? 3 సంవత్సరాల నుంచి దేశం కరువు కాటకాల మధ్యలో అల్లాడిపోతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి దేశం కరువు అనుభవించడానికి కారణం ఏంటయ్యా అని చూడండి. దేశం కరువు అనుభవించడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే దేవుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా? దావీదా, నీ కాలంలో కరువు అనుభవించడానికి కారణం ఏంటంటే, నీకు ముందుగా పరిపాలన చేసిన రాజు ఉన్నాడే, నీకు ముందుగా పరిపాలన చేసిన రాజు సౌలు గిబియోనీలను హతమార్చాడు. అయ్యా, గిబియోనీలను ఎందుకు హతమార్చకూడదు? గిబియోనీలను హతమార్చనని వాళ్లతో న్యాయాధిపతి అయిన యెహోషువ నా సముఖంలో ప్రమాణం చేశాడు. గిబియోనీయులతో ప్రమాణం చేసింది ఎవరు? యెహోషువ. చంపింది ఎవరు? తమ్ముడా చెప్పాలి. చంపింది ఎవరు? కరువు అనుభవిస్తుంది ఎవరు? మరొకసారి చెప్పాలి అందరు పెద్దగా. ప్రమాణం చేసింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ప్రమాణం చేసింది ఎవరు? ప్రమాణం చేసింది ఎవరు? ఆ ప్రమాణాన్ని మీరింది ఎవరు? కరువు అనుభవించేది ఎవరు? నేనంట. సౌలు కాలానికి యెహోషువ కాలానికి ఎంత తేడా ఉందో తెలుసండి? సుమారుగా 450 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దావీదు యెహోషువ కాలానికి 500 సంవత్సరాల తర్వాత వాడు. విన్నారా? 450 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసిందేమో యెహోషువ, ప్రమాణాన్ని మీరిందేమో సౌలు, కరువు అనుభవిస్తుందేమో. ఎందుకు? ఈ విషయం మనకు నేర్పేది ఏంటో తెలుసా? నీ నోట నుండి బయలుదేరే మాటకు దేవుడు అంత విలువిస్తాడు. ఏ క్రైస్తవుడు కూడా పొరపాటున బుద్ధి లేకుండా ఊరకనే ఉత్తుతికే అన్నానండి. ఎన్నో మాటలు అంటాం, అన్న ప్రకారం చేస్తావా ఏంటి? ఉత్తుతికి అన్నా, ఊరకనే అన్నానని మాట ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే అంటారు కదా. మొన్న భాస్కర్ అన్న చెప్పాడు, పెట్టాడు అందులో, తిమ్మిని బమ్మిని చేస్తారు, బమ్మిని తిమ్మిని చేస్తారు. తిమ్మిని అంటే కోతిని బ్రాహ్మణుని చేస్తారంట, బ్రాహ్మణుని కోతి చేస్తారట. కొంతమంది మాటలు అట్లా ఉంటాయి విచిత్రంగా. వాడు 2వ పెళ్లి చేసుకున్నాడట. రే బుద్ధి లేనోడా, ఏమిట్రా 2వ పెళ్లి చేసుకున్నావు? బుద్ధి ఉందా లేదు? నీకు పెళ్ళి అయిపోయింది కదా, అయినా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకున్నావు? నీ భార్యతో ప్రమాణం చేసావు. ఏమని ప్రమాణం చేసావు? కరువు యందు, లేమి యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక నా పెండ్లి భార్యగా నిన్ను చేసుకుంటున్నాను. ఈ ప్రమాణం దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ఇట్లా అన్నా కదా. చెప్పండి అయ్యా,
సంఘము ఎదుట ప్రమాణం చేస్తున్నానని దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేసావుగా. అరే నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందిగా అంటే ఆయన అంత సీరియస్గా చెప్తా ఉంటే వీడు అన్నాడంట, నేనేం చెప్పాల, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా అంతే, ఆ మాటలు నా మాటలు కాదు, పాస్టర్ గారు చెప్పమన్నాడు చెప్పా అని అంటాడంట. అంటే మనిషి తన బ్రతుకులో నోటి మాట మీద నిలవబట్ల. యోధాను చూడండి, యాకోబు దగ్గర మాట్లాడుతున్నాడు, ఇతని ప్రాణానికి నా ప్రాణం అడ్డం, ఇతనికి ఏదైనా కీడు కలిగితే ఆ కీడు నేను అంగీకరించి ఆ కీడులో నుంచి బిడ్డకు విడుదలిస్తానని ఎక్కడో తండ్రితో తాను మాటిస్తే ఆ మాటకు తగిన శోధన ఇక్కడ వస్తే గమనించండి, ఇచ్చిన మాటలో నుంచి తప్పిపోకుండా మాట మీద నిలవబడ్డాడు. ఆకాశమందలి దేవుడు దాన్ని చూశాడు. యోధాలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తాడు. యోధా గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, యోధా గోత్రాన్ని దేవుడు కోరుకున్నట్లుగా నిన్ను దేవుడు కోరుకొనును గాక, నీ పిల్లలను దేవుడు కోరుకొనును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆయన కోరుకోవాలంటే ఇచ్చిన మాట మీద మనం నిలబడేవారిగా ఉండాలి. సరే, ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా సహోదరుని కొరకు నేను పూట పడతాను, ఇతన్ని విడిపించండి, నేను దాసుడిగా మారిపోతానని తన సహోదరుడు కొరకు తాను పూట పడటానికి తాను ఇష్టపడ్డాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎలా ఉండాలో చెప్తా. దేవుడిని కంఫర్ట్ లైఫ్ ఇచ్చాడు. నీ తోటి సహోదరుడు నువ్వు అనుభవిస్తున్న కంఫర్ట్ లైఫ్లో తాను లేకపోతే కొంచెం నీ అవసరాలు తగ్గించుకొని, కొంచెం నీ సుఖాన్ని తగ్గించుకొని, కొంచెం నీ సౌఖ్యాన్ని తగ్గించుకొని నీ తోటి వ్యక్తికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఆ మనస్సు దేవుడు నీ లోపల చూస్తే నీలో నుండి దేవుడు ప్రముఖులను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఎవరిని చెప్పాలి ఎవరిని ఎట్లా నేను తోటి వ్యక్తికి సహాయం చేయాలయ్యా అని అనుకోండి. ఒక మాట, మీరు బ్రతుకుతున్న ప్రాంతాల్లో ఒక పేద వెధవరాలు ఉంది, రెక్కాడిన డొక్కాడని స్థితిలో బ్రతుకుతున్న పేద వెధవరాలు ఉంది. ఆ సంవత్సరం క్రిస్మస్కి బట్టలు తీసుకుందామని వెళ్తున్నారు. అమ్మా ఇదిగో ఈ 5,000 రూపాయలు పెట్టి నువ్వు పట్టు చీర తీసుకో, లేకపోతే నీకు ఏది కావాలో అది తీసుకో అని ఇచ్చాడు. ఏం చేద్దాం అప్పుడు? చెప్పరా తల్లి, ఏం చేద్దాం? ఆ 5,000లో 4,000 రూపాయలు పెట్టి నీకు చీర కొనుక్కో, ఆ మిగతా 1,000 రూపాయలు ఉంటుంది కదా, ఆ పేద వెధవరాలిని జ్ఞాపకం చేసుకో, ఆ పేద వెధవరాలి కొరకు నువ్వు పూట పడితే నీ గర్భంలో నుంచి ప్రముఖులను దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. గట్టిగా ఆమేన్. ఎప్పుడు మన తోటి వారి కొరకు మనం ఏం పడేవారిమై ఉండాలి? మన తోటి వారి కొరకు మనం పూట పడేటువంటి వారిమై ఉండాలి. ఆ మంచి మనస్సు దేవుడు నీలో చూస్తే యోధాలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తినట్లుగా నిన్ను దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు మనలను లేవనెత్తాలంటే దేవుడు మన లోపల ఏ మనసు చూడాలి చెప్పండి? తోటివాడి కొరకు పూటపడే మనస్సు చూడాలి. నేనంట 10 రూపాయలు డబ్బు ఇచ్చిన దానికంటే, వస్త్రాలు ఇచ్చిన దానికంటే, వెండి బంగారాలు ఇచ్చిన దానికంటే మామూలుగా ఒక మాట అడుగుతా, డబ్బు గొప్పదా ప్రార్థన గొప్పదా? ప్రార్థన సహాయం గొప్పదా డబ్బు సహాయం గొప్పదా? సో కాబట్టి మనం అస్సలు డబ్బు ఇవ్వద్దు, ప్రార్థనే చేద్దాం అని అనేరుగాక. అదే ఇదే కైసరదు కైసరికే చెప్పాలరా తల్లి. కైసరదు కైసరికే. మీకు తెలుసా, మన పరిచర్య ప్రారంభించినప్పటి నుండి టిల్ డేట్ ఈరోజు వరకు వెధవరాలు ఎవరైనా ఉన్నా, తండ్రి లేని బిడ్డలు ఎవరైనా ఉన్నా, అనాథలు ఎవరైనా ఉన్నా, టిల్ డేట్ ఈ రోజు వరకు వాళ్ళకు సహాయం చేసే విషయంలో ఏనాడు చెయ్యి వెనక్కి తీసుకున్న జ్ఞాపకాలు దేవుని కృపను బట్టి లేవు. మన చర్చి స్థలం ఉంది కదా, మొత్తం ఒకేసారి కొనలేదు. వాస్తవంగా అదంతా 1000 గజాల బిట్. మొట్టమొదట 280 గజాలు 8,50,000 రూపాయలకి బేరం ఆడాం. 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. ఒక నెలన్నరలో మానవ భాషలో చెప్పాలంటే ముక్కి మూలిగి రూపాయి జాగ్రత్త చేస్తే
నెలన్నరలో 4 లక్షలు సమకూడినాయి, ఇచ్చాం. ఇంకో 15 రోజుల్లో మిగతా 4 లక్షలు ఇవ్వాలి. చిల్లి గవ్వలేదండి, చిల్లి గవ్వలేదు. జస్ట్ ఆ వారం ఏమో ఓ 10,000 రూపాయలు మా దగ్గర ఉంది. ఆ 10,000 రూపాయలు తప్ప ఏమీ లేవు. నూజివీడు నుంచి భర్తను కోల్పోయిన ఓ పేద వెధవరాలైన సేవకురాలు తన కొడుకును కూతురును తీసుకొని మా దగ్గరకు వచ్చింది. అన్నయ్య, ఇది పరిస్థితి, మా ఆయన చనిపోయింది, తన బాధ చెప్పింది. సరేరా ప్రార్థన చేస్తాను అనే లోపు నా హృదయంలో దేవుడు పుట్టించిన ప్రేరేపణ ఏంటంటే, నీ దగ్గరున్న 10,000 ఆ పేద వెధవరాలకి ఇచ్చేయి. ఆ మాట అంటంతో, ప్రభా నాకు ఇవ్వాలని ఉంది, నా దగ్గర ఉందే 10,000, ఇంకా నాకు 3,90,000 కావాలి. నా దగ్గర ఒక 4,10,000 ఉంటే ఆ 10,000 రేపు ఇవ్వగలుగుతాను. నేనే లోటు బడ్జెట్లో ఉన్నాను, నేనేం చేయాలి అని నేను అల్లా. ప్రభా నువ్వు ఏమంటున్నావు? ఆ 10,000 రూపాయలు తీసుకొచ్చి ఆ పేద వెధవరాలకి ఇచ్చా. అద్భుతం తెలుసా, అదే వారంలో 4 లక్షల రూపాయలు దేవుడు సమకూర్చాడండి. అప్పుడు ప్రభు అంటాడు, పేద వెధవరాలికి నువ్వు ముఖం చాటేయలేదు కదా, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా, వస్త్రహీనుడు నీ కంట కనపడినప్పుడు నీ ముఖం తిప్పుకోకుండా, నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి నీ కంటపడినప్పుడు నీ ముఖం తిప్పుకోకుండా ఒక పేద వెధవరాలికి నువ్వు సహాయం చేసేవే, అది నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు బిడ్డలారా, అంతకు మునుపు కానీ ఈరోజు వరకు కానీ మన పరిచర్య ఎంతోమంది పేద బిడ్డలకు సహాయం చేయటాన్ని బట్టే అంతకంతకు ఈ సేవను దేవుడు విస్తరింపజేస్తున్నాడు. మీరు కూడా సాధ్యమైనంత వరకు, ప్రభు ఒక మాట అంటాడు, 2 అంగీలుంటే, నేను తెలుగులోనే చెప్తున్నట్టున్నానమ్మా ఈ ప్రసంగం, ఇదేం ఇంగ్లీష్ కాదు కదా. ఏమన్నారు ప్రభు? 2 అంగీలుంటే, ఒక మాట నా వైపు చూడండి. సరే, వీళ్ళని అడిగితే బాగాదేమో, మిమ్మల్ని అడుగుతా, ఎన్ని అంగీలుంటే? మీలో ఎంతమందికి 2 సొక్కాయలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. 2 కాదు, దాని పక్కన ఇంకో 0 పెట్టాలి, అవునా కాదా? 20 సొక్కాయలు ఉన్నాయి. నేనంట 20 సొక్కాయలు ఉంచుకొని నీ చుట్టూతో పేదోడు ఉంటే 21వ సొక్కాయ కొనటానికి వెళ్తున్నావంటే ఎంత పాపాత్ముడు నువ్వు. అట్లాగే నువ్వు కొనుక్కోవద్దని కాదు, నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ అట్ దట్ సేమ్ టైం నీ తోటివాడి కొరకు నువ్వు పూటపడాలి. ఆ మనస్సు దేవుడు నీ లోపల చూస్తే, నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు దేవుడు పూటపడటం ప్రారంభించునుగాక. సరే, ఈ శారీరకంగా ముద్దన్నం కొరకు పూటపడటం కంటే మనం పడాల్సిన పూట ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన అనే పూట మనం పడేవారిగా ఉండాలి. చూడండి, దావీదు భక్తుడు అంటాడు ఓ స్థలంలో, కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ చరణం. కీర్తనల గ్రంథం, అందరూ చూడండి. థ్యాంక్ యూ తమ్ముడు. నాతో కలిసి చెప్పండి. పెద్దగా వారు వ్యాధితోనున్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఇంకోసారి చెప్తారా బైబిల్ చూడకుండా? చెప్పండి. వ్యాధితో ఉంది ఎవరు? దావీదు కాదు, దావీదు ఇంటివారు కాదు. తాను ఎరిగిన వాళ్ళు ఎవరో వ్యాధితో ఉన్నారు అన్నది దావీదు విన్నాడు. వారు వ్యాధితో ఉంటే దావీదు ఏం చేశాడట? ఇంకేం చేశాడట? ఉపవాసము చేత తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. ఇదే తోటివాని కొరకు పూటపడే దివ్యమైనటువంటి వ్యక్తిత్వం. దైవజనమ, సంఘానికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక చెల్లి, అక్క మా భర్త కాస్త తాగుబోతుగా ఉన్నాడక్క, ఏంటో ఈ మధ్య సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు, కొంచెం దారి తప్పినట్టున్నాడక్క
ఎక్కడో ఇల్లీగల్ కాంటాక్ట్లో పడినట్టున్నాడు అని సంఘంలో ఏ బిడ్డైనా వేదనతో నీకు చెప్తే నీలో ఉండాల్సిన పూట పడాల్సిన మనసు ఏంటో తెలుసా? ఒకవేళ నీ భర్తే గనక అలాంటి బంధకాల్లో పడితే ఒక భార్యగా ఎంత తల్లడిల్లుతూ ఏడుస్తావో ఆ బిడ్డల కొరకు అట్లా మనం తల్లడిల్లుతూ ఏడ్చేటువంటి వారిగా ఉండాలి. ఆ మనస్సు దేవుడు నీ లోపల చూస్తే యోధాను కోరుకున్నట్లుగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. కొంతమంది పరిపక్వత లేని విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? అరే ఈ అక్క కాస్త ప్రార్థన పర్రాలాగుంది, ప్రార్థన చేస్తుంది, అక్క మా ఆయన కాస్త డ్రింకింగ్ అలా కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్లోకి వెళ్తున్నట్టు కొంచెం ప్రార్థన చేయండి అక్క అని ఎవరికన్నా చెప్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇక ఆ వార్త సంఘం అంతా చెప్పే కదా, అర్థం కాలేదా? సంఘం అంతా స్ప్రెడ్ అట సాటింపేస్తుంది. అక్క సిస్టరు మీకు తెలుసా వాళ్ళ ఆయన అక్రమ సంబంధంలో ఉన్నాడంట, ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తుంది అక్క. నేనంట నీకెందుకు చెప్పారో తెలుసా? నీ మనసు ఎట్లుండాలో తెలుసా? ఎవరి సమస్య అయినా నీకు తెలిస్తే తల్లిలాగా నీ గుండెల్లో దాచిపెట్టుకోవాలి. పెద్దగా చెప్దాం, సంఘానికి తల్లులు కావాలి, అత్తలు ఉండకూడదు సంఘంలో. పెద్దగా చెప్పండి, ఆమెను కాదు. సంఘానికి అయ్యా, సంఘంలో దైవ సేవకుడు తల్లి లాంటి మనసు కలిగినోడుగా ఉండాలి. సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా తల్లి లాంటి మనసు కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు తల్లి లాంటి మనసు కలిగిన వారిగా ఉండాలని చెప్తున్నాను తెలుసా? అలా దారి వెంబడి వెళ్తా ఉన్నాం, కొడుకు అక్కడ సిగరెట్ తాగుతా కనపడ్డాడు. తల్లి చూసింది, వైన్ గ్లాసులో పోసుకొని కొడుకు తాగుతున్నాడు. తల్లి చూసింది. చూసి తల్లి ఏం చేస్తో తెలుసా? గుండెల్లో పెట్టుకొని కొన్ని రోజుల పాటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నా కొడుకును మార్చయ్యా, దేవా నా బిడ్డను మార్చయ్యా, కుమిలి కుమిలి ఏడుస్తూ కొన్ని రోజుల పాటు భర్తకు కూడా చెప్పదు. ఎవరికి? కొన్ని రోజుల పాటు భర్తకు కూడా చెప్పదు. అదే తల్లికుండే గొప్ప మనసు. ఏ తల్లి అయినా కొడుకు స్మోకింగ్ చేయటం చూసి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి, సిస్టర్ మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మా అబ్బాయి మందు తాగుతున్నాడు, ఏ తల్లి అయినా చెప్పిద్దా? అదే బయటి వ్యక్తులు చూస్తే, నువ్వు సంఘంలో బయటి వ్యక్తిగా ఉండొద్దు, తల్లిలాగా నువ్వు బ్రతకాలి. చెప్దాం ఆమేన్. తల్లిలాగా బ్రతకాలి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎదుటివాడి బాధను గుండెల్లో పెట్టుకొని తన బాధగా ఎంచుకొని యోధాలాగా పోటపడే మనస్సు ఎవడిలో ఉన్నా వానిలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తుతాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. తమ్ముడా, చెల్లి, నీ గర్భంలో నుండి బయలుదేరే వాళ్ళు పనికి మాలిన సంతతి రాకూడదు, నిష్ప్రయోజకులైన సంతతి రాకూడదు. ఎందుకు పనికిరాని వ్యర్థమైన సంతతి నీలో నుంచి రాకూడదు. నీలో నుండి ప్రముఖులను దేవుడు లేవనెత్తునుగాక. ఎవరు? చెప్పాలి. యోధాలో నుండి ప్రముఖుడు బయలుదేరెను అని వ్రాయబడినట్లుగా నీ గర్భంలో నుండి బయలుదేరితే వాళ్ళు ప్రవక్తలన్నా కావాలి, లేకపోతే పరిపాలకులన్నా కావాలి. నీవు తలెత్తుకొని తిరిగే వ్యక్తులనే నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించాలి. దేవుడు అలా పుట్టించాలంటే నీ లోపట యోధా లాంటి మనస్సును దేవుడు చూడాలి. దావీదు యోధా గోత్రికుడే కదా. ఏమంటాడు? వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోని పట్టు కట్టుకున్నా, వారు వ్యాధితో ఉన్నప్పుడు ఉపవాసము చేత నా ప్రాణాన్ని. ఇప్పుడు మనకే ప్రార్థనలు జరుగుతున్నాయి? యోధాను ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఈ ఉపవాస ప్రార్థనలకు రా. ఉపవాసం ఉండి పాలు పంపులు పొందు. 17 రోజులు రావడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఉద్యోగానికి సెలవు పెట్టి 2 రోజులు 3 రోజులు కడుపు చంపుకొని దేవుని సన్నిధికి వచ్చి ఎవరెవరి కొరకో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ సమస్య ఎవరిదో అని అనుకోకుండా నీ కొడుకే ఆ సమస్య వస్తే తల్లిగా ఎలా అల్లాడిపోతావో, నీ ఇంటి వారికి ఆ సమస్య వస్తే తల్లిగా ఎలా తలడిల్లిపోతావో, వారి బాధను నీ బాధగా ఎంచి యోధాలాగా నువ్వు పోటబడితే ప్రముఖులను దేవుడు లేవనెత్తుతాడు. హెబ్రీ గ్రంథం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరు చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. తలల పైకి ఎత్తండి, నా వైపు చూసి నాకు సమాధానం చెప్పండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎట్లా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆ పదం అదే ఎప్పుడైనా వాక్యాన్ని ప్రతి పదాన్ని విడమరుస్తూ చదివితేనే దాని రసం బయటకు వస్తుంది. ఇప్పుడు మాజా ఉంది, ఒక మాట గ్లాసులో పోసుకొని గట తాగామనుకోండి, దాని మాధుర్యం ఏం తెలుస్తుంది? చొక్క వెంబడి చొక్క స్విప్ చేస్తున్నాం అనుకోండి, అబ్బా అంటారు. దాని కమ్మదనమే వేరుగా ఉంటుంది. వాక్యాన్ని కూడా లొడలొడ చదువుకుంటూ పోకూడదు. ప్రతి పదం దాని డెప్త్ దాని వెయిటేజ్ ధ్యానిస్తూ మనం చదవాలి. అప్పుడు నీకు వాక్యం ఎట్లుంటుందో తెలుసా? తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే వాక్యం నీకు మాధుర్యంగా ఉంటుంది. వెండి కంటే, బంగారము కంటే, అపరంజి కంటే వాక్యం నీకు శ్రేష్టమైనదిగా కనపడింది. ఇక్కడ ఏమంటాడంటే, బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ దాని ముందేమంటాడంటే, ఏమంటమ్మా? మీరును కూడా వారితో కూడా మీరు బంధకాల్లో లేరు, కానీ ఎట్లా ఊహించుకోవాలట? ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్లో పడ్డాడట, పోలీసు వాళ్ళు కొడుతున్నారట అన్న వార్త తెలిసింది. పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ భలే ఉంటుంది కదా. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇక అవన్నీ చెప్పలేం, లైవ్ వెళ్ళిపోద్ది. తర్వాత నేను విన్నాను, అవును కాదు తెలియదు, వీళ్ళని ఒప్పించడానికి కంట్లో కారం పడతారంట. ఈ వెనక గోడ కుర్చీ వేసి ఈ అరికాలు ఉన్నాయి చూసారా, లాఠీతో భయంకరంగా పోలీసు వాళ్ళు చేస్తారు. ఒక్కసారి పోలీసు వాడు దెబ్బతిన్నాడు, జీవితంలో ఇక పరిగెత్తలేడంట. తెలుసా? ఆ రేంజ్లో కోటింగ్ వేస్తారు. గమనించండి, పలానా ఆయన పోలీస్ స్టేషన్లో పడ్డాడు అంటంతో ఎస్ డెఫినెట్గా కొడతా ఉంటారు కదా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన అనుభవం ఎట్లుండాలో తెలుసా? నీవే పడ్డట్టు, పడితే కొడతా ఉంటారు చూసారా, ఆ దెబ్బలు నువ్వు అనుభవిస్తున్నట్లు ఊహించుకుంటూ నువ్వు బంధకాలలో పడకపోయినా బంధింపబడినట్లుగా ఊహించుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థన ఎట్లుంటుందో తెలుసారా తల్లి? కళ్ళెమ్మటి కన్నీళ్లు ఏరులై ప్రవహించడం ప్రారంభిస్తుంది. దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. ప్రసవేదన పడుతూ ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. ఒక క్రైస్తవుడికి తన జీవితంలో ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదైనా ఒక అంశం కొరకు, ఇదిగో పలానా ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందట అన్న మాట మీరు విన్నారనుకోండి, ఆ క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయండి ఆడవని అనాల్సిన అవసరం లేదు, తెలియకుండా కళ్ళెమ్మటి కన్నీళ్ళు ప్రవాహంలాగా ప్రవహించడం ప్రారంభిస్తే. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అరుపులతో కేకలతో చేసే ప్రార్థన కంటే మూలుగులతో కన్నీళ్లతో చేసే ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థనమా? శక్తివంతమైన ప్రార్థన. నువ్వు ప్రార్థనలో నుంచి మోకాళ్ళ మీద నుంచి లేచేసరికి కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టైనా, ఒక్క చుక్క కన్నీటి బొట్టుతోనైనా యేసయ్య పాదాలు తడిపి ఆ తర్వాత నువ్వు ప్రార్థనలో నుంచి లేవాలి. అలాంటి ప్రార్థన మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇంకోసారి చెప్తాను. బంధకాలలో నువ్వు పడలేదు, కానీ బంధకాల్లో పడిన వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు బంధకాల్లో పడినట్లుగా ఊహించుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే నీ గుండెల్లో నుండి విజ్ఞాపన వీరుడు పుట్టుకు రావటం ప్రారంభిస్తాడు. ప్రార్థనా యోధుడు పుట్టుకు రావటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోధ వారి కొరకు ఏం చేశాడు? చెప్పాలి. బబులోను సామ్రాజ్యానికి దానియేలు వెళ్ళాడు. దానియేలు శ్రమల మధ్యలో వెళ్ళాడు, కానీ
ఆ బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడ్డాడా లేదా? 127 సంస్థానాలకు ప్రధాని అయ్యాడండి. ప్రధాని అయినా విచిత్రం చూడండి, ప్రధాని అయినా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యెరూషలేమును చూస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఎందుకయ్యా దానియేలు ఏడుస్తున్నావు? యోధా గోత్రికుడితను. మనం విన్నాం, 21 రోజు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు తల్లి? ఏ వయసులో? అయ్యయ్యో చెప్పాలి, ఏ వయసులో? 90 సంవత్సరాలు నిండిన వయసులో 21 రోజులు ఉపవాసం ఉన్నాడండి. ఎవరి కొరకు? తన కొరకు కాదు. తన కొరకు ఏడవటానికి ఏమీ లేదు. ఉద్యోగానికి ఉద్యోగం, సంపన్నమైన ఉద్యోగం. 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా విరాజిల్లాడు. అంత గొప్ప స్థితిలో ఉన్న దానియేలుకు వ్యక్తిగతంగా ఏ కష్టం లేదు. తన సహోదరుల కష్టాన్ని తన కష్టంగా ఎంచి, తన సహోదరుల ఇబ్బందిని తన ఇబ్బందిగా ఎంచి వారి కొరకు కన్నీళ్లు కారుస్తున్న ఆ అనుభవాన్ని చూసి దానియేలును శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు. దానియేలు కూడా ఏ గోత్రీకుడు? చెప్పే కదా, ఏ గోత్రీకుడు? యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయన్న వార్త విన్నాడు నెహెమ్యా. పితరుల సమాధులను పట్టణాలు తగలబెట్టబడ్డాయి అన్న వార్త విన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ వార్త వినిన తోడనే కుప్పలాగా కూలిపోయి అనేక దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. అమ్మా ఒకసారి చూడండి, లోకంలో ఇంతమంది తాగుబోతులు తిరుగుబోతులు బ్రతుకుతున్నారు కదా. ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళ కొరకు మనం ప్రసవేదన పడకపోతే ఇంకెవరు ప్రసవేదన పడతారు? వాళ్ళ కొరకు రోధించాల్సింది మనం కాదా? వాళ్ళ కొరకు అంగలార్చాల్సింది మనం కాదా? వాళ్ళ కొరకు ఉపవాసం ఉండాల్సింది మనం కాదా? నేనంట అలాంటి మనస్సు దేవుడు నీ లోపల చూస్తే యోధాలో నుండి ప్రముఖులను బయలుదేరించినట్లుగా నీ ఇంట్లో నుంచి కూడా ప్రముఖులను దేవుడు లేవనెత్తును గాక. అట్లా కాకుండా నెహెమ్యా, నాకేమండి మంచి ఉద్యోగం ఉంది, రాజుకు చెప్పాలి గిన్నెని అందించే ఉన్నతమైన పోస్ట్, అంటే రాజు తినే భోజనాన్ని చెక్ చేసి ఆ తర్వాత రాజుకి ఇచ్చేవాడు. చాలా పెద్ద ఉద్యోగం అయింది. కంఫర్ట్ లైఫ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంత కంఫర్ట్ ఇచ్చినా బంధకాలలో ఉన్న తన సహోదరులను గుర్తుకు తెచ్చుకొని తాను బంధకాలలో ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేశాడు. ఒక్క మాట అడుగు, ఈ ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, మన హృదయం ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు విడుస్తూ భారభరితమైన హృదయంతో ప్రార్థించే మనస్సు దేవుడిచ్చును గాక. డిజిఎస్ దినకరన్ గారని ఆ దైవ సేవకుని యొక్క యవ్వన కుమార్తె 18 సంవత్సరాలు ఏమో యాక్సిడెంట్లో చనిపోయిందట. దైవ సేవకుని కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయింది అంటే దైవ సేవకునికి సహజంగా అవమానమే కదా. మానవ భాషలో నాకు తెలిసి అదేమో అవమానం కాదు. దేవుడు ఎందుకో తన చిత్తానుసారంగా కొన్ని అనుమతిస్తాడు. ఆ అమ్మాయి మంచి భక్తి కలిగింది. ఈ దైవ సేవకుడు ప్రార్థన గదిలోకి వెళ్ళి గదిలో నుంచి బయటకు రాలేక, దేవా నా దేవుడు కాపరి అని నిలవబడిన ప్రతి చోట చెప్పా, పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అని చెప్పా, కుడి ప్రక్క 1000 మంది ఎడమ పక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పా. అలాంటిది నా ఇంట్లోనే నా కూతురు యాక్సిడెంట్లో చనిపోతే ఇంకేమని చెప్పేదయ్యా? ప్రజలకి ఎట్లా ముఖం చూపించేదయ్యా అని కొన్ని రోజుల పాటు ఎందుకు ఇలా చేసావు ఏడుస్తున్నాడట. దేవుడు చాలా రోజులు మౌనంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు దర్శనంలో చూపిస్తా తన కుమార్తె ఏంజెల్ పరలోకంలో దేవుని యొక్క ఒడిలో దేవదూతలాగా ప్రకాశిస్తుందట. దేవుడు చూపిస్తా అంటాడట, దినకర్ నీ కూతురు నీ దగ్గర ఉన్నప్పుడు బాగుందా, నా దగ్గర ఉన్నప్పుడు బాగుందా? ప్రభా నీ దగ్గర ఉన్నప్పుడే దేవదూతలాగా ప్రకాశిస్తుందయ్యా. అడుగు నీ కూతుర్ని,
రమ్మని అడుగు, వస్తుందేమో అడుగు అని అంటే అంటాడు కదా వాళ్ళ భాషలో, కుట్టియో ఏదో అమ్మ రారా అన్నట్లుగా. అంటే ఆ కూతురు అందట, డాడీ డాడీ నన్ను రమ్మనొద్దు డాడీ, ఏ రోజుకైనా నువ్వు కూడా ఇక్కడికే రావాలి డాడీ, మనం అందరం ఇక్కడే ఉండాలి డాడీ, నేను పరలోకాన్ని విడిచిపెట్టను డాడీ అందంట. సరే ప్రభా, నా కూతురు అక్కడే ఉండాలి, మంచిది అక్కడే ఉండాలి, మరి నా కూతురుని ఎందుకు తీసుకున్నావయ్యా అన్నాడట. కూతురు చనిపోయిన దుఃఖంతో ఇన్ని రోజులు బట్టి అల్లాడిపోతూ ఏడుస్తున్నావు కదా, లోకంలో ఇలాగే యాక్సిడెంట్లో కొడుకును కోల్పోయిన తండ్రులు చాలామంది ఉన్నారు. కుమార్తెలను కోల్పోయిన తండ్రులు తల్లులు చాలామంది ఉన్నారు. కొంతమంది కొడుకులు బ్రతికుండగానే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుమార్తెను కోల్పోయిన తండ్రి హృదయం ఎలా ఉంటుందో నీకు రుచి చూపించటానికి మాత్రమే నేను అనుమతించి, నీ కూతురికి ఏం కాల, నా రాజ్యానికి తీర్చుకున్నా. ఎందుకు నేను రుచి చూపించానో తెలుసా? అలాంటి బంధకాలలో ఉన్న ప్రజల కొరకు నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి, ఆ కన్నీటి ప్రార్థన నీకు నేర్పాలని నేను అనుమతించానని చెప్తే అక్కడే సాష్టాంగపడి అయ్యా, ప్రజల కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే భారభరితమైన ఆత్మ నాకు దయచేయని ఏడ్చి 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 ఆ రోజు నుండి ఎవరి కొరకు ప్రార్థన చేసినా ఏ తండ్రి అయినా వచ్చి నా కొడుకు తాగుబోతుడయ్యాడయ్యా ఆ మాట చెప్తే చాలు, చనిపోయిన తన కూతుర్ను గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్ళు విడుస్తూ ఏడ్చేవాడు. అయ్యా నా కూతురు చెడు ఇది ఇట్లా పాడైపోయిందయ్యా అని చెప్తే పాపము చేత అపరాధము చేత చచ్చిన ఆ యవ్వన బిడ్డల కోసం ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. అద్భుతం. ఆ భారభరితమైన హృదయం ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు కలిగి ప్రార్థన చేస్తామన్నాడో అప్పటి నుండి ఆయన సేవను 100 దేవుడు దీవించడం ప్రారంభించాడట. పెద్దగా చెప్దాం. నీ జీవితంలో కూడామ్మా కొన్ని కష్టాలు నీకు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? నిన్ను నాశనం చేయాలని కాదు, ఆ కష్టం ద్వారా నీకేదో కీడు చేయాలని కాదు, ఆ కష్టం ద్వారా నిన్ను విధవరాలని చేయాలనో అనాథం చేయాలనో అది కాదు దేవుని మనస్సు. నీలాంటి స్థితిలో అల్లాడిపోతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని, వాళ్ళ కొరకు నీవైతేనే కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయగలుగుతావని దేవుడు నమ్మి కొన్ని కొరతలు నీ బ్రతుకులు అనుమతించాడు. పేదరికాన్ని ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆకలి బాధలతో అల్లాడిపోతున్న అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని వారి కొరకు నీకు పేదరికాన్ని అనుమతించాడు. ఇంకో మాట చెప్పమంటారా? షుగర్ పేషెంట్ బాధ బాగా ఎవరికి అర్థమైంది చెప్పండి. నర్సు అక్క మీకు అర్థమైద్దా? కొంచెం అర్థమైంది. పూర్తిగా అర్థమయ్యేది ఎవరికి? షుగర్ పేషెంట్ బాధ ఇంకో షుగర్ పేషెంట్కి అర్థమైంది. నాకు ఒకరోజు అర్థం కాల, సేవకురాలు పంటి నొప్పి అంది. నేను మనిషిని కదా, అరే పంటి నొప్పి అయినంత మాత్రాన ఎంత ఇబ్బంది పడాలా? అయ్యో పంటి నొప్పి ఎంత అరవాలా, ఎంత కేకలు వేయాలా అని అనుకున్నా. ఒకరోజు నాకు పంటి నొప్పి వచ్చింది. అప్పుడు అనిపించి అమ్మో, ఆ బాధ ఇప్పుడు తెలిసింది. తమ్ముడు, నీ జీవితంలో కొన్ని కొరతలు నేను నాశనం చేయటానికి దేవుడు అనుమతించలా. ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వాళ్ళ కొరకు నువ్వు కన్నీళ్లు కార్చాలని, వారి కొరకు పోటపడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆ ఆలోచనతో ఆ కొరత అనుమతించాడు. ఈరోజు లోయ ప్రార్థిస్తూ వెళ్ళు, ఒకరోజు ఆ లోయను దేవుడే పోడ్చటం ప్రారంభిస్తాడు, ఆ కొరతను దేవుడే తీర్చటం ప్రారంభిస్తాడు. మెట్టుకు యోధాలాగా బ్రతుకుదాం, మనలో నుంచి ప్రముఖులను దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్.